హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. పన్నీర్ రోల్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక్కటి తిన్నా చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. అలాగే మనకి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగునైతే తీసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 లేదా 3 టీ స్పూన్ల వరకు కారం అయితే తీసుకుంటున్నాను. మీ స్పైసీ తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, ముందు ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని పన్నీర్కే కాదు, మనం చికెన్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పన్నీర్ అయితే ఇక్కడ 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇది రెడీమేడ్ షాప్లోనే తీసుకున్నాను అనమాట. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా కూడా తీసుకోవచ్చు. ఇలా పీసెస్గా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని ప్రతి ఒక్క పీస్కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా స్పూన్ అంతా కలిసిన తర్వాత మనం చేత్తోని అంతా కూడా మసాలా బాగా కోట్ అయ్యేలాగా ఈ విధంగా చక్కగా పక్కన పెట్టుకొని కనీసం ఒక 10 మినిట్స్ అన్న పక్కన పెట్టామంటే మసాలా అంతా కూడా చక్కగా కోట్ అవుతుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడిన తర్వాత మనం ముందుగా మసాలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి పన్నీర్ని మాత్రమే తీసుకోవాలి. మసాలా అంతా కూడా ఏమీ అవసరం లేకుండా ఇలా పన్నీర్ పీసెస్ మాత్రమే ఇందులోకి వేసుకొని 5 మినిట్స్ వరకు ఇది కుక్ అయిన తర్వాత అప్పుడు స్పూన్తోని ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా మసాలా పన్నీర్ పీసెస్కి అంతా కూడా బాగా కోట్ అయ్యి ఈ విధంగా మనకి ప్యాన్కి సపరేట్ అయ్యి ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో పన్నీర్ పీసెస్ అయితే. మీరు కావాలనుకుంటే ఇదే విధంగానే కూడా స్నాక్గా కూడా తీసుకొనైనా తీసుకోవచ్చు. తర్వాత ఇదే ప్యాన్లోని మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కాస్త టమాటో ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకునేవి వేసుకొని ఇవి కాస్త మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా మిగిలిపోయి ఉంటుంది. దాన్ని ఈ విధంగా ఇందులోకి వేసుకొని గ్రేవీ లాగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది చక్కగా ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక చపాతీ అయితే తీసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే వేసుకొని ఇక్కడ మయోనీస్ అయితే ఇక్కడ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీ దగ్గర రెడీమేడ్ ఉన్నా కూడా దాంతైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి జీడిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కాస్త మిరియాలు, ఆలివ్ ఆయిల్ వేసి ఇదంతా బాగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మయోనీస్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్, అలాగే పైనుంచి ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఇలా చపాతీలాగా ఇలా రోల్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా అయితే ఇలా పన్నీర్ రోల్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక్కటి తిన్నా కూడా కడుపు ఫుల్ అయిపోతుంది. మనకు ఆ రోజు కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా చక్కగా అందుతుంది. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మసాలాలు కూడా మనం ఏమి అంత ఎక్కువ కూడా ఏమి వేయలేదు. మైల్డ్గా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ హెల్దీ పన్నీర్ రోల్ని ఈ విధంగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.